మామూలుగా అందరికీ తెలిసినవి త్రిఫలాలు. ఇది కరక్కాయ మొక్క కాయలతో. ఇది కరక్కాయ. ఈ కరక్కాయ కాయ కన్ను ఆకారంలో ఉంటుంది, ఐ షేప్లో ఉంటుంది కాయ. అందుకని దీని లోపల పప్పు తింటే ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులు దగ్గు తగ్గుతాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. గింజ పగలగొడితే లోపల పప్పు ఉంటుంది, బాగుంటుంది, బాదం పప్పు లాగా. ఆ పప్పు తిన్నారనుకోండి కంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, చూపు సంబంధించిన అవన్నీ కంటి నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి, చూపు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. కరక్కాయ. ఇది తానికాయ. కరక్కాయ తానికాయ. తానికాయ ఏంటంటే తానికాయలో పప్పు పాల్గొట్టామనుకోండి, పప్పు మన బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది. మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీని పప్పు. మెదడు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి అన్నమాట ఆ పప్పు తింటే. ఆ మెమరీ, స్ట్రెస్, డిప్రెషను, జ్ఞాపకశక్తి లేకపోవడం, లేకపోతే ఫిట్స్ లాంటివి ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన మెదడుకు సంబంధించిన జబ్బులు ఏమున్నా రాకుండా ఉంటాయి, వచ్చినా తగ్గుతాయి అన్నమాట. ఏ మందులు వాడుతున్నా అది తింటున్నారు అనుకుంటే తగ్గిపోతాయి. ఈ ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది, మనకు అన్ని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. కొంచెం తెలివిగా పట్టించుకుంటే సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. పూర్వం అందులో ఆ ప్రకృతి దగ్గరగా ఉండరు కాబట్టి వాళ్ళు అన్నీ ఐడెంటిఫై చేసేవారు అనమాట. అంటే అది ఆ షేప్లో ఉంది అంటే దానికి తగ్గుద్దని అర్థం చెప్తుంటారు అనమాట. నేను పని చేస్తున్నాను, నేను దీన్ని పని చేస్తాను అని చెప్తుంటారు అనమాట. ఆ షేపు